కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 7వ వచనం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిన కనపడును. చాలండి. వారు ప్రయాణం చేస్తున్నారు. వారు ప్రయాణం చేస్తూ వారు ఒకరోజు ఎక్కడ నిలబడరంట? ప్రయాణం చేస్తూ వారు ఎక్కడ నిలబడరంట? సియోనులో దేవుని సందులో ఏం చేశారంట? నిలబడ్డట్లుగా లేకుంటే కనబడ్డట్లుగా చదవబడ్డ వచ్చిన భాగాన్ని మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో మనం కూడా ఒక ప్రయాణంలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోవద్దు. ఏంటా ప్రయాణం? పరలోకానికి చేరాలన్న ప్రయాణం మనం చేస్తున్నాం. ప్రభువు దగ్గరికి మనం వెళ్ళాలన్న ఈ ప్రయాణం కొనసాగిస్తున్నాం. దేవుడి దగ్గర మనం కనపడాలి, దేవుని సన్నిధిలో మనం ఉండాలి అన్న ఆ ప్రయాణాన్ని రక్షించబడ్డ తొలి దినము నుంచి ఆ ప్రయాణాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు వరకు ఏం చేస్తూ వచ్చాం? కొనసాగిస్తూ వచ్చాం. కొనసాగిస్తూ ప్రేమికులారా కష్టంగానో నిష్ఠూరంగానో లాక్కుంటూ నెట్టుకుంటూ తీసుకొచ్చాం. అయితే నీ గమ్యం, నీ డెస్టినేషన్ ఏదైతే ఉందో, నీ గమ్యం ఏదైతే ఉందో అక్కడికి నువ్వు చేరాలంటే, అక్కడికి నువ్వు వెళ్ళాలంటే, అక్కడికి నువ్వు ప్రభు దగ్గర ఒకరోజు ఆయన సందులో నిలబడాలి అని అంటే, వీరు ఎలా ప్రయాణం చేస్తే ఒకరోజు దేవుడి సందులో వారిని నిలబడ్డారంటే అక్కడ రాయబడిన మాట ఏంటంట? అక్కడ నానాటికి, చెప్పండి, నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేస్తున్నారు. అంటే వారు దేవుడి సందులో కనపడటానికి వారు నానాటికి ఎలా ప్రయాణం చేస్తే ఒకరోజు దేవుని సన్నిధానములో వారు కనపడ్డారు అంటే బలాభివృద్ధి నొందుచు. చెప్పండి, బలాభివృద్ధి నొందుచు అంటే బలము ఏమవుతుందంట? బలం ఏమవుతా ఉంది? అభివృద్ధి చెందుతుంది. చెందుతున్న కారణాన్ని బట్టి వారు దేవుడి సంధిలో సియోనులో వారంట ఏం చేశారంటండి? కనపడ్డట్లుగా, ప్రేమికులారా నివసించినట్లుగా ఇక్కడ ఈ వాక్య భాగం మనం చూస్తూ ఉన్నాం. సంగమా గమనించండి, మనం అందరం కూడా ఎలా మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని కడవరి దినాల్లో కొనసాగించుకోవాలంటే, మనం ఎలా భక్తి చేయాలి అని అంటే, దేవుడిలో తొలి దినాల్లో నువ్వు ప్రభు వద్దకు వచ్చినప్పుడు ఎంత బలం ఉందో ఆ బలం ఈరోజు ఏం కావాలి చెప్పాలా? ఈరోజు ఏం కావాలి? ఆ బలం ఏం కావాలి? వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళు సియోనులో దేవుడుండు ఆ స్థలములోనికి వెళ్ళారు. అంటే దేవుడు సన్నిధిలో మనం ఏ ప్రయాణం అయితే దేవుడిలోకి వచ్చి కొనసాగించామో ఆ రాజ్యములో మనం చేరాలంటే ప్రేమికులారా దినదినము సంవత్సరాలు దొర్లుతున్న కొలది, ప్రేమికులారా సంవత్సరాలు వెళ్ళిపోతున్న కొలది మన ఆత్మీయత ఎలా ఉండాలి అని ఆలోచన చేస్తే నువ్వు తొలి దినాల్లో ఎంత బలం ఉందో ఈరోజు కూడా అంతకు మించిన బలం నీకు ఉండాలి ఆత్మీయతలో. తొలి దినాల్లో నీకు ఎంత ఆసక్తి ఉందో అంతకు మించిన ఆసక్తి ఉండాలి. తొలి దినాల్లో ఎంత అభిషేకం అవుతుందో అంత అభిషేకం ప్రేమికులారా రెట్టింపు అవ్వాలి. ఎంత ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావో అంత అధికంగా ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉంటేనే ఒకరోజు మనం అక్కడ దేవుడి సంధిలో ఈ సియోను కాదు, మందిరంలో కాదు, ఎక్కడ ఈడ కనపడతాంలే, ఈడందరం కనపడతాం. గొర్రెలు కనపడతాయి, మేకలు కనపడతాయి, తొడేళ్ళు కనపడతాయి, అన్నీ కనపడతాడు. ఈడ కనపడతాయి. కానీ మనం బలాభివృద్ధి నొందుచు సియోనులో దేవుడు సంధికి చేరాలంటే మన బలం దినదినం, రోజులు తరబడి, సంవత్సరాలు దొర్లుతున్న కొలది మన ఆసక్తి అభివృద్ధి చెందుతూ ఉండాలి. మన బలం అభివృద్ధి చెందుతూ ఉండాలి. మన మీద ఉన్న కృప అభివృద్ధి చెందుతూ ఉండాలి. మన మీద ఉన్న ప్రార్థనా జీవితం అన్నీ అభివృద్ధి దిశగా మన ఆధ్యాత్మిక అనుభవాలు ఒక విశ్వాసిలో రెట్టింపు అవుతేనే ఎక్కడ కనపడతాం? మనం ఎక్కడ కనపడతాం? సియోనులో కనపడతాం. అంటే నేను చెప్పగలగాలి. ఏమని చెప్పాలా? నా బలం అధికమైంది అన్నవారు అందరూ చేతులెత్తండి.
నిజం చెప్పండి. ప్రభా వీళ్ళ చేతులన్నీ ఒకసారి చూడండి ఆయన. నా బలం తొలి దినాల్లో ఉన్నదానికంటే వయసురీత్యా కాదు ప్రేమికులారా, ఆత్మీయతలో భక్తిలో మొదటున్న బలమే నాకు ఇప్పటికుంది దేవుళ్ళు అన్నవారి చేతులు ఎత్తండి. మొదటున్న ఆసక్తి ఇప్పటికీ నాకు ఉంది అన్నవారి చేతులు దిగిపోతూ ఉంటాయి. మొదటున్న భక్తి ఇప్పటికీ ఇంకంతకి మించి ఉందన్న వారి చేతులు ఎత్తండి. మొదటున్న ఆత్మీయత అంతకు మించి ఉందన్న వారి చేతులు ఎత్తండి. ఎవరి చెయ్యి కూడా మనకు కనపడదు ప్రేమికులారా. ఎవరి చెయ్యి కూడా ప్రేమికులారా ఎత్తటానికి మనం ఏం చెప్పాలా? సాహసం చేయం. అంటే మనం చెప్పకనే చెప్తున్నాం. మనం ఏమవుతున్నాం అని ఆలోచన చేస్తే మొదటున్న బలం, మొదటున్న ఆత్మీయత మనలో చెప్పండి మనలో లేదు. నా ప్రార్థన దేవుని సేవకుడుగా మందిరములో ఒక్క డెక్క కూడా విడవబడకుండా ఉండునుగాక. ఒక్క కుటుంబం కూడా విడవబడకుండా ఉండునుగాక. అందరం ఇప్పుడు ఇక్కడ ఎలా కూర్చున్నామో ఇదే ప్రేమికులారా అనుభవం రేపొద్దున పరలోకములో మనం ఇలానే ప్రభు ఎదుట నిలబడదుముగాక. ఆ అనుభవం మన సంఘానికి సేవకుడుగా నా కోరిక ఏంటంటే ఈ అనుభవాల చేత నడిపించబడాలంటే, ఆ రాజ్యానికి మనం చేరాలంటే మన ఆత్మీయత ఏమవ్వాలంట? అభివృద్ధి చెందుతూ ఉండాలి. దేవుడి మీద ఆధారపడే అనుభవాలు అభివృద్ధి చెందుతూ ఉండాలి. ప్రార్థన జీవితం అభివృద్ధి చెందుతూ ఉండాలి. విశ్వాసం అభివృద్ధి చెందుతూ ఉండాలి. మన ఆధ్యాత్మికమైన బలం అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఇలా అభివృద్ధి చెందితేనే మనం ఎక్కడ కనపడతామంట? మనం ఎక్కడ కనపడతాం? సియోనులో దేవుడి సందులో మనం కనపడతాం. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. దేవుడు కూడా మన నుండి కోరుకుంటుంది ఏంటంటే మనం అంటండి 30 అంతలుగా చెప్పండి, 60 అంతలుగా, 100 అంతలుగా, 1000 అంతలుగా ఏమవ్వాలని ఫలించాలని, 100 అంతలుగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఏమవుతుందని ఆలోచన చేస్తే ఒకప్పుడు 100 అంతలుగా ఫలించాం. ఇప్పుడు ట్రాక్ రికార్డ్ ఏమవుతుంది? గ్రాఫ్ ఏమవుతుందంటే డౌన్ఫాల్ అవుతుంది. 100 అంతల ఫలము ప్రేమికులారా పొందుకోవాలని దేవుడి యొక్క కోరిక అయితే సంవత్సరాలు గడుస్తున్న కొలది 30 అంతలుగా, 60 అంతలు, 100 అంతలుగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నట్లయితే మందెట్టుని చెప్పాలా? పైనుంచి కిందికి వస్తాను. 100 అంతలు, 60 అంతలు, 30 అంతలు, ఇక లాస్ట్కి వచ్చేసరికల్లా 0, శూన్యం. నిజంగా అలాంటి అనుభవాలు మనకు ఉన్నాయంటే తొలి దినాల్లో నీకున్న ఆసక్తిని ఒక్కసారి బేరేజ్ వేసుకో. ఎట్లొచ్చేదాన్ని మందిరానికి నువ్వు? ఎట్లొచ్చేవాళ్ళు మందిరానికి? మీరు తొలి దినాలు గుర్తున్నాయా? అవి మర్చిపోవద్దు. ఎట్టొచ్చేవాళ్ళు మీరు మందిరానికి? ప్రేమికులారా సమయానికి వచ్చేది, చాలా చక్కగా పాటలు పాడాలి, అందరితో పాటు కలిసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి. చక్కగా దేవుని వాక్యం నా జీవితాన్ని సరి చేసుకోవాలి. పరిచర్య ఎక్కడ ఉంటే అయ్యగారు ఫోన్ చేస్తే చేయకపోయి నేను చేసి అడిగి మరి తెలుసుకోవాలి అని ప్రేమికులారా ఇలాంటి ఆశ కలిగినటువంటి నువ్వు అందరికంటే ముందెళ్ళాలి, అందరికంటే ముందు కూర్చోవాలన్నటువంటి నువ్వు నేను రాను ముందు వరుసలో నుంచి రెండో వరుస నుంచి మూడో వరుస నుంచి 4వ వరుస, లాస్ట్కి ఆనోకు మాయమైపోతాను. ఆనోకు ఏమైందంట? నడుస్తూ ఏమైపోయినంట? ఆయన మాయమైపోయింది, దేవుడు తుండడానికి మాయమైండు. ఈరోజు విశ్వాసుల యొక్క ఆత్మీయత రాను ఏమవుతుందంటే ప్రేమికులారా పూర్తి 0 స్టాండ్కి వచ్చేస్తుంది. ఏంటది? ఆత్మీయత. చాలామంది ఈ మాట అంటారు, కొత్తలో అండి ఈ మాట మానరు. ఏ మాట? కొత్తలోనండి మేము ఎట్ట చేసామని చెప్పాలా? మరి ఇప్పుడేమైంది? ఇప్పుడు చెత్తగా మారి. కొత్తలో బాగానే ఉంది, ఇప్పుడేమైపోయినావు? మన భక్తి, మన ఆత్మీయత ప్రేమికులారా పూర్తిగా సన్నగిల్లిపోయిన కారణాన్ని బట్టి ఆ తొలి దినాల్లో ఉన్న పదాన్ని ఇప్పటికీ వాడుకుంటూ భక్తి చేస్తున్నాం. ఇది కాదు మనందరి నుండి ప్రభు కోరుకుంటుంది. వాళ్ళు దేవుడు సందులో సియోనులో దేవుడు కనపడ్డారంటే వారు ఎలా ప్రయాణం చేశారంట? బలాభివృద్ధి నొందుచు. చెప్పండి ఎలా అంటే? బలాభివృద్ధి నొందుచు వారు సియోనులో కనపడ్డట్లుగా. అలా చేస్తేనే మనం ఎక్కడ? సియోనులో. నీలో నాలో ఉన్న
ఆ తొలి దినాల్లో ఉన్న ఆత్మీయత ఎప్పుడు పోగొట్టుకోకుండా ఉండుముగాక. ఆ తొలి దినాల్లో ఉన్న పరిశుద్ధత పోగొట్టుకోకుండా ఉందుముగాక. ఆ అనుభవాలు పోగొట్టుకోకుండా ఉందుముగాక. అవసరమైతే ఇంకా మనము దాంట్లో ఎదుగుచు బలాభివృద్ధి నందుచు ప్రభు రాజ్యానికి చేరగలిగే ఆత్మీయత చేరువచ్చిన మనందరికీ ప్రభు దయచేయునుగాక. మనలో నుంచి మన పిల్లల్లో అది కనపడాలంటే ప్రేమికులారా, తరం తర్వాత తరం, మన ప్రేమికులారా కాలం అయిపోయాక మరలా మన పిల్లల తరం వారు మనకంటే భక్తిపరులుగా ఉండాలంటే, మనకంటే ఆత్మీయులుగా ఉండాలి అని అంటే దయచేసి గమనించండి. బైబిల్లో యెహోషువ గ్రంథం, అందరు బైబిల్ తెరుద్దాం, 8వ అధ్యాయం 19, 20 వచనాలు, 18, 19. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 18, 19 వచనాలు. అప్పుడు యెహోవా, నాన్న 8వ అధ్యాయం 18, 19 చదువునాను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నీవు చేత పట్టుకొని ఈటను ఆయి వైపుకు చాపుము, పట్టణమును నీ చేతికి అప్పగించెదను. అంతటి యెహోషువ తన చేతిలో ఉన్న ఈటను ఆ పట్టణం వైపు చాపెను. అతడు తన చెయ్యి చాపగా పొంచి ఉన్నవారు, మాటులునున్నవారు త్వరగా లేచి పరిగెత్తి పట్టణములో చొచ్చి దాన్ని పట్టుకొని అప్పుడు తగలబెట్టెను. చదివారండి? యెహోషువ గ్రంథం 8, 18, 19. వినండి ప్రేమికులారా, యెహోషువ చేతిలో ఏం కనపడుతుందంటే ఈట కనపడుతుంది. ఆయి పట్టణం వైపు చాపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ చేతిలో ప్రేమికులారా ఈట ఉన్నట్లుగా మనకి చదివినటువంటి ఆ భాగంలో చూస్తే వినండి, యోర్దాను దాటారు, ఎరుకోను జయించారు. దాని తర్వాత కొన్న పట్టణం ఏంటి? ఆయి పట్టణం. ఇప్పుడు ఈ ఆయి పట్టణమును జయించడానికి యెహోషువ ప్రేమికులారా ముందుకెళ్తున్నప్పుడు వాళ్ళకు వచ్చిన ఆలోచన ఏంటంటే, పట్టణం పేరు ఆయి కదా, మనం ఆయిగా జయించవచ్చు. దేన్ని? పట్టణం పేరు ఏం పేరు? ఆయి కదా, మనం దీన్ని ఎడ జయించవచ్చు? ఆయిగా జయించవచ్చు, జాలీగా జయించవచ్చు అనుకున్నారు. కానీ ఆ పట్టణవాసులు ప్రేమికులారా మిట్ట మధ్యాహ్నం చుక్కలు చూపించారు వాళ్ళకి. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. హాయిగా జయించవచ్చు అనుకున్న ఆ పట్టణమే ఏమైందని ఆలోచన చేస్తే మిట్ట మధ్యాహ్నం పూట చుక్కలు చూపించారు ప్రేమికులారా. 36 మంది యోధులు, ఇశ్రాయేలు ప్రేమికులారా యోధులు ఏమైపోయారంట? చనిపోతే ఇప్పుడు ప్రేమికులారా దేవుని సన్నిధిలో ఎందుకు ఈ ఓటం వచ్చింది, ఎందుకు ఈ అపజయం వచ్చింది, ఎందుకు మేము ఓడిపోయాం, ఎందుకు శత్రువులు గెలిచారని ఆ మందసం ముందు బోర్లబడి దేవుడి సన్నిధిలో రాత్రి అంతా ఏంటంట ప్రార్థన చేస్తే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీలో శపితమైంది ఒకటి ఉంది, దాన్ని ఒక వ్యక్తి కలిగి ఉన్నాడు, దాన్ని మీరు గనక ఆ వ్యక్తిని గనక నిర్మూలన చేస్తే ఎక్కడ ఓడిపోయారో అక్కడ మీకు విజయాన్ని ఇస్తా అన్నాడు. ఎక్కడ ఓడిపోయారో అక్కడ విజయాన్ని ఇస్తా అన్నాడు. గమనించండి, సర్వసాధారణంగా యెహోషువ అనుకోవచ్చు ఏమని, వినండి చదివినండి, ఏమనుకో చెప్పాలా? యుద్ధం అండి, సర్వసాధారణం అండి. ఏంటి? కొన్నిసార్లు గెలుపు ఓటములు సర్వసాధారణం. ఈసారి గెలుస్తాం, రేపు ఓడిపోతాం అని వదిలిపెట్టలే, లైట్గా తీసుకోలే, క్యాజువల్గా వదిలిపెట్టలే. ఎందుకు జరిగింది ఇది, ఎందుకు ఓటం వచ్చింది, ఎందుకు మేము ఓడిపోయాం, ఎందుకు శత్రువులు జయించారు మమ్మల్ని అని దేవుడి సంధిలో ప్రేమికులారా ప్రార్థన చేస్తే ఆ శపితమైనటువంటిది వారు కలిగి ఉన్న కారణాన్ని బట్టి ప్రేమికులారా ఆ వ్యక్తి నిర్మూలన చేసిన దాన్ని బట్టి ఆ రోజు గమనించండి, చెయ్యి చాపగా ఎటువైపు ఆయి వైపు ప్రేమికులారా చెయ్యి చాపగా ఆ చేతిలో ఉన్న ఖడ్గము చేత ఆ రోజు ఆయి పట్టణాన్ని ఏం చేశారంటండి? అమ్మ చెప్పండి, ఏం చేశారంట? జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. మీతో నేను చెప్పే మాట ఏంటంటే వినండి, నీకెక్కడైనా ఓటమి వచ్చిందా? గత దినాల్లో నువ్వు ఏ రంగములైనా ఓడిపోయినట్లు నీకు అనిపిస్తే, ఒకవేళ ఓటమితో కూర్చున్నావు, ఇక్కడ ఓడిపోయి కూర్చున్నావా, సఫలత లేకుండా కూర్చున్నావా, దివాలా తీసిందా? ఏంటిది? నువ్వు చేసే ప్రయత్నాలు కానీ, నువ్వు చేసే వ్యాపారం కానీ, ప్రేమికులారా అవన్నీ ఒకవేళ ఓటమంచుల్లో ఉన్నట్లుగా నీకు అనిపిస్తే, ఓడిపోయిన వ్యక్తిగా, ఓడిపోయిన
ప్రేమికులారా, కుటుంబం ఒకవేళ నువ్వు దేవుడి సందులో ఏ రంగములైనా నువ్వు దయచేసి ఓడిపోయినట్లు నీకు కనపడితే, ఆ చదువుల్లో కావచ్చు, ఇంటర్వ్యూలో కావచ్చు, ఏ విషయములైనా నువ్వు ఓడిపోయినటువంటి ఆ అనుభవాలు చవి చూస్తున్నాను నీకు కనిపిస్తే, నేను చెప్పే మాట ఏంటంటే లైట్ తీసుకో. మాకు లైట్ కంటే ఏంటి? లైట్ కంటే క్యాజువల్ అండి, మనుషులం అండి. జీవితం అన్నాక ఏంటంట సక్సెస్ ఫెయిల్యూర్స్ ఏంటంట వస్తూనే ఉంటాయండి, పోతూనే ఉంటాయండి. దేవుడే ప్రసంగిలో చెప్పాడు ఏమని, సుఖ దుఃఖాలు దేవుడు ఏం చేశాడు మనిషికి జతపరిచాడు. అప్పుడప్పుడు సుఖాలు వస్తాయి, అప్పుడప్పుడు ఏమొస్తాయి, దుఃఖాలు వస్తాయి అని దయచేసి క్రైస్తవ బిడ్డలు ఏదైనా ఒక ఓటమి నీ జీవితంలో చవి చూస్తున్నావా, అనుభవిస్తున్నావా, ఓడిపోయినట్టుగా అనిపిస్తుందా, దయచేసి యెహోషువలా గనక నువ్వేం చేస్తే ఏం చేస్తే దేవుడి సంధిలో, ప్రభా ఎందుకు నేను ఓడిపోతున్నాను, ఎందుకు నాకు ఓటమి ఎదురైంది, ఎందుకు నేను సఫలత సాధించలేకపోతున్నాను, నా జీవితంలో నా పరిస్థితులు ఎందుకు ఇలా ఉన్నాయి, ఎందుకు అత్యంత దారుణంగా నా పరిస్థితులు కనపడుతున్నాయి, గల కారణం ఏంటని దేవుడి సంధిలో గనక యెహోషువలా గనక నువ్వు ప్రార్థన చేస్తే, ఓడిపోయిన చోటే నీకు నా దేవుడు గెలుపునిస్తాడు. ఓడిపోయిన చోటే నా దేవుడు నిన్ను ఊరేగిస్తాడు. దేవుడుకున్న గొప్పతనం చెప్పాలా, ఎక్కడ నిందించబడ్డావో అక్కడే తల ఎత్తుకునేలా ప్రభు చేస్తాడు. ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ నువ్వు గేలి చేయబడ్డావో అక్కడే నీకు రెట్టింపు ఘనతనిచ్చి నిన్ను ఆశీర్వదించే దేవుడు ఆయన. అయితే దేవుని సన్నిధిలో ప్రేమికులారా, యెహోషువ చేతులు ఈటుంది. యెహోషువ నాయకుడు ఎవరు? యెహోషువ గురువు ఎవరు? మోషే. రైట్. మోషే చేతిలో ఏముంది? కర్ర. యెహోషువ చేతిలో ఏముంది? ఇప్పుడు నా ప్రశ్న, ఈట బలమైందా, కర్ర బలమైందా? చెప్పండి, ఏది బలమైంది? కర్ర కంటే చాలా బలమైనటువంటిది ఈట. అంటే గమనించండి ప్రేమికులారా, మోషే మీదున్న ఆత్మీయత కంటే, మోషే మీద ఉన్నటువంటి ప్రేమికులారా అనుభవాల కంటే ఎవరిలో మరింత శక్తివంతం కనపడుతుంది చెప్పాలా? ఎవరిలో కనపడుతున్నాయి? యెహోషువలో కనపడుతున్నాయి. యెహోషువలో ప్రేమికులారా స్పష్టంగా మనం చూస్తూ వస్తున్నాం. ఇంకోటి చెప్పన, మోషే నడిపించాడేమో కానీ, అంటే కాస్త ఒక అసంపూర్ణమైనటువంటి నాయకుడుగా మిగిలిన ఎవరైనా మోషే. కానీ యెహోషువ తన నాయకత్వములో ఇశ్రాయేలు ప్రజలని కానానుకు దరిదాపుల్లో కాదు, ఏకంగా కానానులోనికే చేర్చాడు. హల్లెలూయా. అంటే గమనించండి దేవుని సందులో ప్రేమికులారా, నా మనం ఏంటంటే, నువ్వు ఒకవేళ కర్రగా ఉంటే నీ కడుపున పుట్టిన బిడ్డలు ఈటెల్లా తయారవ్వాలి, అధికమవ్వాలి. నీ ఆత్మీయత అధికమవుతేనే, నీ అనుభవాలు అధికమవుతేనే, నీ యొక్క ప్రేమికులారా ప్రార్థన జీవితం అధికమవుతేనే రాగల దినాల్లో ప్రేమికులారా నీకంటే బలవంతులుగా తయారవుతారు, నీకంటే శక్తివంతులుగా తయారవుతారు, నీకంటే ప్రేమికులారా రెట్టింపు ఆత్మీయత నీ కుమారుల్లో, నీ కుమార్తెల్లో నువ్వు చూడగలుగుతావు. ఆమేన్ చెప్పండి ఒకసారి, ఆమేన్. దేవుని సన్నిధిలో గమనించండి, నువ్వు మంచి భక్తి పరురాలువే, నువ్వు మంచి ప్రార్థన పరురాలువే, మంచి ప్రార్థన పరుడువే. ఉదయం లేస్తావు చక్కగా, ఒకవేళ వారంలో ఒకసారి ఉపవాసం ఉంటావు, ప్రార్థనలు ఎక్కడ ఉంటే అక్కడికి ఏంటంట నువ్వు వస్తావు, చక్కగా ఎదుగుచున్నావు. కానీ తీరా నీ పిల్లల కాడికి వచ్చేసరికి అలా అది కనపడుతుందండి. ఈరోజు నీ భర్తలో కనపడుతుందా, నీ భార్యలో కనపడుతుందా? చూడండి ఒకసారి, కనపడుతుంది అన్నవారు సోదరాలు చెప్పండి. ఎవరు చెప్పలేము, కనపడట్లే. అన్నీ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఏంటో చెప్పాలా? వంశపరంగా వచ్చే రోగాలు, వంశపరంగా వచ్చే ఆస్తిపాసులు ఏమవుతున్నాయి? ఒక తరం నుంచి ఇంకొక తరంకి వెళ్తున్నాయి. బట్ట పొట్ట అన్నీ వస్తున్నాయి వంశపరంగా. షుగర్, బీపీ ఇవన్నీ వంశపరంగా సంక్రమిస్తూనే ఉన్నాయి. అది ఏమాత్రం మిమ్మల్ని విడిచిపెట్టిపోమన్నట్లుగా మన తరాలను ఏం చేస్తుంది చెప్పాలా? వెంబడిస్తాం. మరి ఇవి ఇంప్లిమెంట్ అవుతున్నప్పుడు, ఇవి ఈ జనరేషన్ నుంచి ఇంకొక తరం మీదకి వస్తున్నప్పుడు, అలానే ఆత్మీయత కూడా ఏం చేయాలి మరి అమ్మా? అలానే ఆత్మీయత ఎలా ఉండాలి? ట్రాన్స్ఫర్ అవ్వాలండి, ఇంప్లిమెంట్ అవ్వాలండి వారిలో ఆ చక్కటి భక్తి అనుభవాలు ప్రేమికులారా నీ బిడ్డల్లో చూడాలండి, నీ కుమారులో చూడాలండి. ఎందుకు ఇతడు అంత శక్తి కలిగినటువంటి నాయకుడుగా, రెట్టింపు అభిషేకం మోషే కంటే ఎక్కువగా. ఇంకోటి చెప్పనా, మోషే కాల యుద్ధాలు
ఉన్నాయిలే కానీ అసలు యుద్ధం చేయలేదు. ఒక్కసారి యుద్ధం వచ్చింది. ఎక్కడ? ఫస్ట్ యుద్ధం మోషే తన యొక్క పిరమిడ్ల నాయకత్వంలో ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ ప్రజలు విడిపించినాక ఫస్ట్ యుద్ధం ఎవరితోనంట? ఎవరితోని? ఐగుప్తులతో కాదు, అమోరీయులతో యుద్ధం వచ్చింది. అప్పుడు ఆయన కొండ మీద కూర్చొని ఏం చేస్తాడు? చేతులు ఎత్తే కింద యెహోషువ ఏం చేస్తుంటాడు? యుద్ధం చేస్తూ ఉంటాడు. అఖండమైన విజయం. తర్వాత అసలు యెహోషువ కాలంలో అసలు శిశుల యుద్ధాలు స్టార్ట్ అయినాయి. ఎందుకంత బలమైనటువంటి నాయకుడిగా చేయబడిన ఆలోచన చేస్తే, ఒకటి తన బ్రతుకులో గమనించండి, సరిదిద్దుకొనగలిగే మనసు అతనుకుంది. ఎవరికి? యెహోషువలో ఏమని చెప్పాలా? సరిదిద్దుకొనగలిగే మనసు ఉంది, సరిదిద్దుకొనగలిగే జీవిత విధానం ఉంది. అంటే ఏదైనా తప్పు జరిగిందా, ఓటమి వచ్చిందా, ఆ పిరమిడ్లరా విఫలం అయ్యారా, ఓడిపోయారా, పిరమిడ్లరా శత్రువుల చేత వారు ఒకవేళ ఓడిపోతే అతడు తన జీవితంలో వెంటనే తనకున్న మనసు ఏం చెప్పాలా? ప్రభువా ఎందుకు వచ్చిందయ్యా అని అడిగే మనసు ఎవరిది? యెహోషువది. నువ్వు అడుగుడు. ఏమడగాలి? ఎందుకు వస్తున్నాయి ప్రభువా నాకు ఈ బాధలు? మన తప్పిదాలు ఎక్కువ శాతం ఉంటాయి. మన తప్పిదాలు మన వైఫల్యానికి ఎక్కువ కారణం. మన ఓటమికి పిరమిడ్లరా మన ప్రయత్నాలు ఎక్కువ కారణం. మనం పిరమిడ్లరా కొన్నిసార్లు ఓడిపోవడానికి మన ఆలోచనలే ప్రధానమైన కారణం. ప్రభు దగ్గర అడిగి, అయ్యా ఒకవేళ నేను ప్రార్థించాల్సిందిగా ప్రార్థన చేయట్లేదా, పరిశుద్ధంగా బ్రతకాల్సింది పరిశుద్ధంగా బ్రతకట్లేదా, మందిరానికి నేను నా మనసులో నీ పట్ల ఎంతో ఆసక్తి ఉండేది, ఒకవేళ ఆసక్తి తగ్గిందా, సంఘానికి వచ్చే విషయంలో నేను చులకనంగా ఉంటున్నాను, అందరితో పాటు కలిసి ఆరాధించే విషయంలో ఆషామాషిగా ఉన్నాను, వాక్యం వినే విషయంలో పిరమిడ్లరా ఏదైనా మనలో నిర్లక్ష్య వైఖరి ఉందా, ఒకవేళ ఇవేమైనా కారణాలు ఉన్నాయా నా బ్రతుకులో? దేనికి మనం విఫలమవటానికి, ఓడిపోవటానికి దేవుడి దగ్గర ప్రభువా నా తండ్రి అలాంటి జీవితం వద్దయ్యా, నేను నా ప్రార్థన జీవితాన్ని సరి చేసుకుంటా, నా పరిశుద్ధ జీవితాన్ని సరి చేసుకుంటా, ఆత్మీయతలో చక్కగా కొనసాగుతా, సంఘం అంటే విపరీతమైన పిచ్చి కలిగి ఉంటా, నువ్వంటే నా తండ్రి అపారమైనటువంటి ప్రేమ కలిగి నా భక్తిని నేను జీవిస్తా, నా జీవితంలో ఈ తప్పిదాలు ఒక్కసారి క్షమించునని దేవుడు సందులో సరిదిద్దుకొనగలిగే మనసు నీకుంటే బలమైన విశ్వాసిగా నా దేవుని నిలబెడతాడు ఆయన. నువ్వే కాదు, నీ బిడ్డను కూడా దేవుడు బలమైన ఆత్మీయులుగా నిలబెడతాడు. హల్లెలూయా. రెండవది, యెహోషువ అంత బలమైన నాయకుడు అవడానికి గల కారణం ఏంటంటే, మోషే పిరమిడ్లరా అసంపూర్ణమైన నాయకుడుగా ఉన్న, తిరుగులేని నాయకుడుగా ఉన్న యెహోషువ అంతగా బలమైనటువంటి సాధనంగా దేవుడి చేతుల్లో ఒక బలమైనటువంటి పాత్రగా వాడబడం గల కారణం చెప్పాలా? యెహోషువ తన జీవితంలో గమనించండి, తను చేసే గొప్ప తీర్మానం చెప్పాలా? అతని తీర్మానమే అతను ఒక ఉన్నతమైన స్థితిలో ఆధ్యాత్మిక నిలబెట్టింది. ఏంటి ఆ తీర్మానం చెప్పాలా? లాస్ట్ అధ్యాయంకి వచ్చేస్తాడు. 24లో వచ్చేసి ఇశ్రాయేల్ ప్రజలతో అంటాడు, మీరు ఎట్టయినా పోండి, నాకు సంబంధం లేదు, మీరు ఎవరినైనా పూజించండి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, విసిగిపోయి వేసారిపోయి నడిపించి వ్యాస్ట్ వచ్చేసి ఎవరికి? యెహోషువకు వ్యాస్ట్ వచ్చేసి విసిగిపోయి చెప్పిన మాట ఏంటంటే, నేను నా ఇంటి వారు యెహోవాను, చెప్పండి, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేదము. ఈ తీర్మానం ఉండాలండి కుటుంబాల్లో. బలాభివృద్ధి నొందుతూ దేవుడు సందులో కనపడాలంటే. ఈరోజు పిరమిడ్లరా బాధ కలిగించే విషయం ఏంటంటే, భార్యలో భక్తి ఉంటే భర్తలో ఉన్నట్లు, ఈరోజు భర్తలో భక్తి ఉంటే భార్యలో కనపడట్లే, ఇద్దరిలో భక్తి ఉంటే ఎవరిలో కనపడట్లే. భక్తిహీనత, ఆధ్యాత్మికమైనటువంటి హీనత ఈరోజు కుటుంబాల్లో దాపరిస్తున్న కారణాన్ని బట్టి మనం ఆత్మీయతలు ఏం చేయలేకపోతుంది చెప్పాలా? ఏం చేయలేకపోతున్నాం? బలాభివృద్ధి నొందుచు పిరమిడ్లరా మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని కొనసాగించుకోలేకపోతున్నామని దేవుడి సందులో మీ అందరూ చెప్తున్నాను. ఒక మాట, 200 దీవెనలు నువ్వు పొందుకున్నానకంటే డబల్ దీవెనలు నీ బిడ్డలు పొందుకోవాలంటే బంధకాల్లో ఉండే నిరీక్షణతో ఏం చేయి, కనిపెట్టు. ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవించిన దానికంటే 200గా ప్రభు దీవించి, అట్టి కృప మనందరి ప్రభు అనుగురించి మాటలు మనందరి వినికిల్లో ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ మోకరించండి.
ఈరోజు బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేస్తేనే సియోనులో ఒకరోజు దేవుడు నిలబడతాను. సియోనులో నా దేవుడు ముందు ఒక నిలబడతాను. నీ కుటుంబంలో ఏ ఒక్క డెక్క విడవబడకుండా ఉండాలంటే, సంఘములో ఏ ఒక్కరు విడవబడకుండా ఉండాలంటే, సంఘమంతా ఇప్పుడు ఎలా కూర్చున్నామో రేపు పొద్దున పరలోకములు అలానే కనపడాలి అంటే, సోదరుడా సహోదరి, తన ఆశ నువ్వు 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించాలని. యెహోషువ ఎందుకంత బలమైన సాధనంగా బలమైనటువంటి సాధనంగా ఎందుకు చెప్పాలా? ప్రభు అతను నిలబెట్టుకుంటూ దిద్దుబాటు మనసు ఉంది అతను. తన కుటుంబంతో నా దేవుణ్ణి సేవించాలన్న ఈ అనుభవాలు అందరం దయచేసి ప్రార్థన. యేసయ్యా, నేను ఆస్తిపాస్తులు నా బిడ్డలకి ఇవ్వకపోయినా పర్లేదు, నాకు ఒకవేళ ఇవ్వటానికి కూడా ఏమీ లేవు ప్రభు అన్నా పర్వాలే ప్రభు దగ్గర. నా ఆత్మీయత, నా భక్తి, నా సమర్పణ, నా ప్రార్థన జీవితం, లోబడే జీవితం, అవి నా బిడ్డల ఒడిలో ఆస్తిగా పడితే చాలయ్యా. నా బిడ్డలు దీవించబడతారు, నా బిడ్డల ప్రార్థన. అందరూ ప్రార్థన చేయండి. నీకు దీనత్వం రావాలంటే పరిచర్య చేయాలి సోదరా సోదరి. తగ్గింపు రావాలంటే పరిచర్య చేయాలి. లోకంలో నువ్వు ఏ పని చేస్తున్నా నీకు ఆ మనసు రాదు. కేవలం దేవుడు సన్నిధిలో మాత్రమే నీ అహము చావాలన్నా, నీ అతిశయము ప్రేమికులారా తొలగిపోవాలన్నా, నీ మెడ విరుస్తనము తొలగిపోవాలన్నా. ఎలీషా ఎవరండి? 300 ఎకరాల ఆశ. ఎంత తగ్గింపండి, ఎంత వినమ్రత అండి. నీళ్లు పోస్తూ 8 సంవత్సరాలు ఏలియాకి నమ్మకమైన పరిచారకుడుగా ఉన్నాడు. రెండు పాల ఆత్మ పొందుకున్నాడు సంగమా. నీ మీద ఉన్న ఆశల కంటే నీ బిడ్డల మీద 2 అంతలుగా ఉండాలంటే నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా నిరీక్షను తిరిగి చూడు. గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అందరం ప్రార్థనలో ఉన్నాం. యేసయ్యా, ఆత్మీయత చల్లారిపోయి ఉన్నానయ్యా, భక్తిలో చల్లారిపోయి ఉన్నానయ్యా, విశ్వాసములో సన్నగిల్లిపోయానయ్యా. ఒప్పుకుందాం సంగం, ఒప్పుకుందాం. నీ ఓటమికి ఇవేనేమో కారణాలు, నీ అపజయాలకి కారణాలు ఇవేనేమో, నీ కుటుంబ పరిస్థితులు విఫలమవటానికి గల కారణాలు ఇవేనేమో. దయచేసి ఓటమి ఒకటి నువ్వు చూస్తున్నప్పుడు లైట్గా తీసుకో. మాకు అడుగు ప్రభువుని, ప్రభువా ఇవన్నీ నా జీవితంలో చేయాల్సినంత ప్రార్థన చేయలేదా నాయన? పరిశుద్ధంగా ఒకవేళ ఉండలేదా ప్రభువా? అందరు నిలువ మోకలేసి ప్రభువా నన్ను క్షమించిన ఆయన. ఒక 10 నిమిషాలు ముగించుకోబోతున్నా. అందరం పశ్చాత్తాపడగా. ప్రభువైన యేసుక్రీస్తు ఆ రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకే నా శరీరము, దీనిని జ్ఞాపకము చేసుకోమని ప్రభు సెలవిచ్చినట్లుగా బలలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు ప్రభువా తిరిగి నాకు మళ్ళీ ఆత్మీయ దయచేయను ఆయన, తిరిగి నాకు మళ్ళీ భక్తి దయచేయ, తిరిగి మళ్ళీ నాకు ప్రార్థన జీవితం దయచేయ, తిరిగి పరిశుద్ధత నాకు దయచేయను ఆయన, తిరిగి లోబడే మనసు నాకు ఇవ్వయ్యా, తగ్గింపు జీవితం నాకు ఇవ్వయ్యా. ఎదిగిన కొద్దీ నీ బలిష్టమైన హస్తాల కింద ఒదిగిపోయే మనసు ఇవ్వయ్యా, పరిచర్య చేసే మనసు ఇవ్వయ్యా. అడుగు సోదరుడా సహోదరి,
ఎలా ఉన్నావు? ఎలా ఉంది నీ ఆత్మీయత? సిలువేస్తున్నావా? సిలువను మోస్తున్నావు? అడుగు ప్రభుని. అందరూ ప్రభు శరీరం మీదకు వస్తుంటున్నారు. డాకు మచ్చలేనటువంటి నిందారహితమైన పరిశుద్ధమైన శరీరం సంఘం మన యొద్దకు వస్తారు. నీ కొరకు దున్నబడ్డాడు ఆయన. నీ కొరకు ప్రేమిలారా తన వీపి చార్లుగా చేయబడి మన పాపాలు క్షమించడానికి, నిత్య నరకమును తప్పించడానికి, నిత్య జీవం ఇవ్వడానికి, కామ క్రోధ మోహ మదమచ్చరము లేనటువంటి పరిశుద్ధుడిగా లోకానికి వచ్చి పాపము లేని పరిశుద్ధి లోకములో జీవించి మన కొరకు ప్రేమిలారా తన శరీరాన్ని దేవుడు ఆ శిలువ మ్రాను మీద మాంసం ముద్దగా మార్చబడ్డాడు. ఈ లోక ప్రయాసాల్లో పడి, ఈ లోక ధనములో పడి, ఈ లోక సంపాదనలో పడి నీ శిలువను వెంబడించాల్సిన మేము, నీ శిలువను అనుకరించాల్సిన మేము, పరలోక రాజ్యం ఉంది, ఆ రాజ్యం శాశ్వతం ఉంటుంది అన్న ఆలోచన మర్చిపోయి బ్రతుకుతున్నాను. దయతో క్షమించిన ఆయన ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె బిడ్డ వారి యొక్క తీర్మానాన్ని ప్రభు స్థిరపరచునుగాక. అంతవరకు నమ్మకంగా ఉందురుగాక. దేవుడు రాకడే జరిగిన, మన పోకడే త్వరగా జరిగిన, రెండిట్లో ఏదో ఒకటి ముందు జరిగిన అంతవరకు నమ్మకంగా ఉండగలిగే కృప ప్రతి ఒక్కరికి కలుగునుగాక. నాయన మా తోటి బంధువుల మధ్య, రక్ష మందుల మధ్య, మేము పనిచేసే చోట, స్థలాల్లో, ఉద్యోగాల దగ్గర, స్కూల్ కాలేజీల దగ్గర పనిచేసే కాడ నీ సాక్షులుగా ఉండురుగాక. అట్టి కృప దయచేయమని. రక్షణ లేని ఇంకా వాళ్ళు చాలామంది ఉన్నారయ్యా. మా తండ్రి నీకు స్తోత్రం. వారందరూ కూడా మా ప్రభా మీకు స్తోత్రం. రక్షణ మారు మనసు అనుభవంలోకి వచ్చి నీటి ద్వారా బాప్టిజం పొంది సంఘములో ప్రభ చేర్చబడి రాజ్యానికి నాతని వారు కూడా వారసులు అవునట్లుగా రక్షణ మారు మనసు దయచేయమని, రక్షించబడ్డ మేము కడ ఊపిరి నమ్మకం ఉండగలి కృప దయచేసి దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.